హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తక్కువ మసాలాతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లోని పచ్చిమిర్చి, టమాటో చిన్నగా తరుక్కొని టమాటో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మగ్గుతుంది. బాగా మగ్గిపోయాక కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా స్పీడ్గా మగ్గుతుందండి ఆనియన్స్. సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకుంటే ఉల్లిపాయ కొంచెం కారం పడుతుంది కదా, అందుకు కొంచెం వేసాను నేను. ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ కర్రీ కడిగేసుకొని దాంట్లో ఏం చేశానంటే పసుపు, ఉప్పు, కారం, పెరుగు వేసి 5 minutes ఉంచుకోవాలి పక్కన. ఇది మగ్గే లోపల ఉంచుకుంటే సరిపోతుంది. అదే అయ్యాక కొంచెం ఇది కూడా బాగా ఈలోపు మగ్గుతుంది కదండి, బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా మగ్గిపోయాక కొంచెం చికెన్ వేసేయాలి. చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ వేసి చాలా బాగా కలుపుకోవాలి. కిందకి పైకి బాగా కలపాలి, ఎందుకంటే మళ్ళీ ఆనియన్స్ మాడిపోతుంది. కర్రీ బాగా మగ్గాలి కాబట్టి మనం బాగా కలపాలి. కలిపినాక బాగా ఇంకా 5 minutes వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. కలిపేసి కొంచెం ధనియాల పొడి వేయాలి. అలాగ బాగా కలపాలండి. బాగా కలుపుకున్నాక ధనియాల పొడి వేసాను కదండి, అది వేసుకున్నాక బాగా మగ్గినాక కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక అప్పుడు చికెన్ మసాలా వేయాలి. బాగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అప్పుడు చికెన్ మసాలా వేయాలండి. చికెన్ మసాలా వేసుకున్నాక ఒక 10 minutes 15 minutes వరకు బాగా ఉడకనివ్వాలండి. మసాలా వేసి బాగా కలుపుకొని ఉడుకుతుంది కదండి, ఒక 15 minutes వరకు ఉడకాలి. ఈలోపు మనకి ఏమన్నా సాల్ట్ కానీ ఏమన్నా మనకి తెలిస్తే స్మెల్ తెలుస్తుంది కదండి. ఒకవేళ తగ్గితే కనుక కొంచెం ఉప్పు అనేది వేసుకోండి, లేదంటే అక్కర్లేదు. నాకైతే సరిపోయింది, నేను వేసుకోవట్లేదు. ఓకే అండి, 15 minutes అయిపోయింది. చికెన్ కూడా కొంచెం కర్రీ దగ్గరగా అయింది కదా, ఆఫ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.